నానా, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా. ఇంకేం ఆలోచించకండి నాన్న, పదండి. ఏం లేదమ్మా, ఏమీ లేదు. పదమ్మా. హలో సూర్య, చెప్పు. మేడం, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నిజంగానా? ఎలా? మీ వారు శరత్ చంద్ర గారు భూమి దగ్గర నుంచి ఫోన్ తీసుకొచ్చి నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. అవునా? దాని దగ్గరున్న ఫోన్ కోసమా దాంతో పాటు వెళ్ళాడు? సరే, నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఆ ఫోన్ నా చేతిలో ఉంది. ఇక భూమి మనల్ని ఏమీ చేయలేదు. ఎస్ ఎస్, ఇప్పుడు నా గుండెల మీద ఉన్న భారం అంతా దిగిపోయినట్టుగా నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సూర్య. ఇక నో టెన్షన్ మేడం. వెరీ గుడ్ సూర్య. అబ్బా, ఈరోజు నువ్వు నాకు చాలా పెద్ద రిలీఫ్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మమ్మీ, ఏమైంది మమ్మీ? ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావు? బేబీ, మొబైల్ సూర్య చేతికి వచ్చేసింది. సూపర్ మమ్మీ. వెళ్ళి మీ అత్తయ్యకి చెప్పు, మంచి బిర్యానీ చేయమని. బాగా ఆకలిగా ఉంది. ఈరోజు మంచి పట్టుబట్టి పడుకుంటాను. ఇంకెక్కడత్తయ్యా, తన ఫుల్ డల్గా ఉంది. సరేరా, చూద్దాం. మీరా, ఏడుస్తున్నావా? ఏమైంది? ఏం లేదులే వదినా. ఏమీ లేదంటావేంటి? ఏడుస్తుంటేను నీ మొహం చూస్తేనే తెలుస్తోంది నీకేదో అయిందని. ఏమైంది చెప్పు. మా ఆయన ఆ శారదాన్ని తీసుకుని ఊటీకి వెళ్ళిపోయాడు. అక్కడ దానికి ప్రశాంతత కావాలంట. ప్రశాంతత. అది కోలుకునేంత వరకు అక్కడే దాంతోనే ఉంటారట. ఇప్పుడు ఆయనకి నేను అసలు కనిపించట్లేదు వదినా. ఆ శారద ఒక్కతే కనిపిస్తుంది. తన గురించి ఆలోచిస్తున్నారు, ఆవిడ గురించే బాధపడుతున్నారు. నేను అసలు ఒక దాన్ని ఉన్నాననే విషయమే మర్చిపోయారు. నన్ను తీసుకొని వెళ్ళలేదు కూడా. ఓ, ఇంత జరిగిందా? సరే, ఇప్పుడేంటి? కేపీ ఆ శారద పక్కన ఉండకూడదు, అంతేనా? అంతే. నువ్వేం చేస్తావు? అది నీకు అనవసరం మీరా. చూడు, నీ సంతోషమే నాకు కావాలి. మీ ఆయన ఇక్కడికొచ్చేస్తాడు. ఎలాగా? వాళ్ళు ఇక్కడ లేరు కదా. ఎక్కడికెళ్తే ఏంటి? నేను చెయ్యాల్సింది చేస్తాను. కేపీ శారద పక్కన ఉండడు, నీ దగ్గరికే వచ్చేస్తాడు. చాలా, ఇక రిలాక్స్ అవ్వు. నిజంగానా వదినా? నిజంగానే. Morning, ma'am. Good morning, sir. Booking on the name of Krishna Prasad. The room number is 208. Yes, sir. Your booking is confirmed. The room is getting ready. Please wait for 10 minutes. Thank you, ma'am. నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు? నేను ఆ ఇంట్లో ఉంటే నా కొడుకుతో ఉన్నట్టుండేది. వాడు తిరిగిన ఆ చోటు, వాడి నవ్వులు నాకన్నీ ఒక జ్ఞాపకంలా ఉండేవి. ఇక్కడికెందుకు తీసుకొచ్చారు?
శారదా, డాక్టర్ చెప్పాడా? నాకు పిచ్చి పట్టిందని చెప్పారా? అబ్బే అలానే కాదు, మరేంటి? నీ ఆరోగ్యం గురించి ఆలోచించి చెప్పాను. నా కొడుకు మీదున్న ప్రేమ మీకు పిచ్చిలా కనిపిస్తోందా? అయ్యో, నువ్వు అబద్ధం చేసుకోకు శారదా. ఒక తల్లి తన కొడుకుని మర్చిపోలేకపోతే అది పిచ్చా? నాకు పిచ్చి పట్టినా పర్వాలేదు, కానీ నా కొడుకుని మాత్రం మర్చిపోలేను. శారదా, నేను ఇప్పుడెవరూ గగన్ని మర్చిపోమని చెప్పట్లేదు. అయితే ఎందుకు తీసుకొచ్చారు? శారదా, కొద్ది రోజులు వాతావరణం మారితే నువ్వు ప్రశాంతంగా ఉంటావని డాక్టర్ గారు చెప్పారు. అందుకే తీసుకొచ్చాను, అంతేకాని నీకు పిచ్చేం లేదు శారదా. ఏదో ఒక రోజు నా కొడుకు తిరిగి వస్తాడు. శారదా, ఒక్క నిమిషం. హలో, చెప్పమ్మా. మావయ్య చేరుకున్నారా? చేరుకున్నావమ్మా. అత్తయ్య ఎలా ఉంది? ఏమంటుంది? ఎలా ఉంటుంది? ఇంటి నుంచి దూరంగా తీసుకొచ్చానని ఇందాకే నన్ను తిట్టింది. మేనేజ్ చేయండి మావయ్య. అత్తయ్య మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి. తప్పకుండా అవుతుందమ్మా. ఏ రిసార్ట్లో దిగారు మావయ్య? బ్లూ వ్యాలీ రిసార్ట్ అమ్మా. రూమ్ నంబర్ ఎంత? 208 అని చెప్పారు, ఇంకా కన్ఫర్మ్ చేయలేదని. సరే మావయ్య, నేను ఇక్కడ అవంతాన్. కరెక్ట్. ఫోటోలో ఇరుక్కురవన్ ఇవాంతాన్. వెయిట్ పన్నంగా. సరే మావయ్య, నేను ఇక్కడ పని చూసుకుని త్వరలోనే వస్తాను. సరేనమ్మా. శారదా, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. డేయ్,